హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ పెద్ద మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ బ్లాస్ట్ జోన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ దృశ్యం 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 సేవ్ ద టైగర్ సీజన్ 3. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి ఆల్రెడీ మనకి ముందుగా 2 సీజన్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 3 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 19th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్స్ చూసి ఈ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జియో హాట్స్టార్లో జూన్ 19th నుంచి. ఇక నెంబర్ 2 అతిరథి. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 19th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అతిరథి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని సోనీ లివ్లో జూన్ 19th నుంచి. ఇక నెంబర్ 3 డియర్ కేరళ కుట్టి. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 25th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా డియర్ కేరళ కుట్టి మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఈటీవీ విన్లో జూన్ 25th నుంచి. ఇక నెంబర్ 4 విశాఖపట్నం. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 2nd నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జూలై 2nd నుంచి. మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 5 సిస్టర్ మాహి. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 21st నుంచి ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈటీవీ విన్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జూన్ 21st నుంచి. ఇక నెంబర్ 6 రాజర్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవుతుంది అనమాట. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఆహా వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఆహాలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 19th నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆహాలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జూన్ 19th నుంచి. ఇక నెంబర్ 7 గరం చికిత్సాలే. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి అనౌన్స్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూన్ 23rd నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జూన్ 23rd నుంచి. ఇక నెంబర్ 8 దృశ్యం 3 మూవీ. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 5 కోట్లు, ఆంధ్రాలో 4 కోట్లు, అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 4.5 కోట్ల షేర్ని అండ్ 9 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.75 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి మన తెలుగులో బ్రేక్ ఈవెన్ అయితే దాటింది. ఇక కేరళలో 78 కోట్లు
కోట్లు, తమిళనాడులో 8 కోట్లు, కర్ణాటకలో 13 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్లు అండ్ ఓవర్సీస్లో ఈ మూవీ 115 కోట్లు అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 100 కోట్ల షేర్ని అండ్ 230 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో డబల్ బ్లాక్ బస్టర్ అయితే అవ్విందని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. అండ్ నేను మీకు ముందుగానే చెప్పాను ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీకి వస్తుందో. సో ఆ డేట్కి మనకి ప్రైమ్ వీడియో వాళ్ళు కన్ఫర్మ్ చేసి అయితే చెప్పారు. సో ఈ మూవీ మనకి జూన్ 18 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. దృశ్యం 3 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని. జూన్ 18 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 9 బ్లాస్ట్ జోన్ మూవీ. సో ఈ మూవీలో మనకి అర్జున్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా తమిళనాడులో 30 కోట్లు, మన తెలుగులో 5 కోట్లు, కర్ణాటకలో 4 కోట్లు, కేరళలో 13 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 14 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 29 కోట్ల షేర్ని అండ్ 62 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జూన్ 25 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి జూన్ 25 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో వస్తుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తారు మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరైనా బ్లాస్ట్ జోన్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూన్ 25 నుంచి. ఇక నెంబర్ 10 పెద్ది మూవీ. సో ఈ మూవీలో మనకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. థియేటర్స్లో రిలీజ్ అయ్యి 15 డేస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 15 డేస్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 53 కోట్లు, సీడెడ్లో 20 కోట్లు, ఉత్తరాంధ్రలో 22 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 144 కోట్ల షేర్ని అండ్ 219 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటకలో 15 కోట్లు, తమిళ్ ప్లస్ కేరళ 2 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 11 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 15 డేస్ గాను 196 కోట్ల షేర్ని అండ్ 331 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి ఇంకా 24 కోట్లు అయితే రాబట్టాలి థియేటర్స్ నుంచి బ్రేక్ ఈవెన్ దాటాలంటే. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే రావాలి. సో అలా పెద్ద మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జూలై 3 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తారు మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.